మేడం లా ఆఫ్ అట్రాక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ది మోస్ట్ డిఫికల్ట్ టెక్నిక్ అంటే ఏది అంటారు? కరెక్టే, లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అన్ని టెక్నిక్సే యాక్చువల్గాను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్ కదా, నీకు ఏం కావాలి నీ లైఫ్లో ఎలా చేయాలి అనేది గోల్ పెట్టుకున్నప్పుడే మనకి టెక్నిక్స్ అనేది మాట్లాడుకుంటాం. సో జనరల్గా టెక్నిక్ అనేది మనం 21 days చెప్తాము, 40 days చాలా వీడియోస్ చేస్తున్నాము. బట్ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ టెక్నిక్ అనేది విజువలైజేషన్. అంటే విజువలైజేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. విజువలైజేషన్ అంటే ఇప్పుడు సింపుల్గా సనాతన ధర్మం మనం చెప్పాలన్నా కూడాను, ఇప్పుడు మనకి డబ్బు కావాలి అంటే మనం రూపం ఒకటికి పెట్టాలి. ఎందుకంటే మనకి రూపాలతోనే మనకి తెలుస్తుంది, అంటే ప్రతిబింబిస్తుంది, మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈజీ కనెక్షన్ కోసం మనం చెప్తాం. ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడు గణపతికి ఏం చెప్తాము, ఏదైనా అడ్డంగాలు వస్తే గణపతిని వెళ్ళి ప్రార్థించండి. అలాగే విఘ్నేశ్వరు, విఘ్నాలు రాకుండా ఒక పూజ చేయాలన్నా ఒక పని చేయాలన్నా విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుడు చెప్తాము కదా. అలాగే డబ్బు ఆకర్షించాలన్నా, డబ్బుని మనం పొందాలన్నా, మన డబ్బు మన దగ్గరికి రావాలన్నా, అంటే ఈజీగా మనకి రావాలన్నా మనమేమో లక్ష్మీదేవిని చెప్తాం. అవన్నీ రూపాలు, కరెక్ట్. సో ఆ రూపాలని చేసుకుని అది ఆలోచించుకుని మనం ఒక మంత్రం కానీ లేకపోతే ఒక జపం కానీ లేకపోతే సంకల్పంతో పాటు ఒక పూజ కానీ చేయడం అనేది జరుగుతుంది. సో ఏదైనా సరే మనం ఎప్పటికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అని కాదు, మన రిలీజన్లో కానీ ఏ రిలీజన్లో కానీ సనాతన ధర్మంలో కానీ మనం చెప్పేది ఏంటంటే దృఢ సంకల్పం, అంటే మన సంకల్పం అనేది బలంగా ఉండాలి. సో తప్పక ఏంటంటే టెక్నిక్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి, అందరికీ ఒకే టెక్నిక్ అనేది పనిచేయదు. సో విజువలైజేషన్ అనేది నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, సినిమా యాక్టర్స్ వాడేది అదే. అంటే ఏంటి, నేను ఎలా యాక్ట్ చేస్తున్నాను అనేది మిర్రర్లో చూసి, వాళ్ళు కెమెరా ముందు చూసుకోలేరు కనుక మిర్రర్లో చూసి చేస్తున్నారు, అంటే విజువలైజ్ చేస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా ఎప్పుడు మనం చూస్తామో అప్పుడే మనం నమ్ముతాం, కరెక్ట్. సో అందుకోసం విజువలైజేషన్ అనేది వెరీ డిఫికల్ట్ టు విజువలైజ్. అంటే ఏంటి, ఇక్కడ మనం ఒకటి అనుకుంటున్నాం, ఒక గోల్ అనుకుంటున్నాం, సరే సింపుల్ గోల్, మనకి డబ్బు కావాలి అనుకున్నాము, లేకపోతే ఒక బంధం, ఎవరో విడిచి వెళ్ళిపోయారు, నా దగ్గర ఉన్న, అంటే నాకు ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉన్న అతను లేకపోతే అమ్మాయో అబ్బాయో వెళ్ళిపోయారు, వాళ్ళు తిరిగి రావాలి అనేది ఒక డిఫికల్ట్ అయిన ఒక ఇది. సో దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. అంటే ఏంటి, నీ మైండ్ నిన్ను వెళ్ళనివ్వదు దాటి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది కదా, ఇదే కదా రియాలిటీ, దీన్ని దాటి నేను ఎలా అలా ఊగించుకుంటాను అనేది ఫస్ట్ నీకు నెగేషన్ వస్తుంది, అంతే కదా, తప్పక వస్తుంది. సరే పోనీ ఇది ఒక చోట పెడదామంటే ఇంకోటి అనుకుందామంటే, డబ్బు అంటే ఈజీగా అందరికీ అర్థం అవుతుంది కనుక, నాకు ఈ నెల 1,00,000 రూపాయలు వచ్చింది, వచ్చే నెల నాకు 3 లక్షలు వచ్చింది. అంటే ముందే మనం ఇమాజిన్ చేస్తే కానీ అది రాదు. అంటే ఏంటి, మనం ముందే విజువలైజ్ చేస్తే కానీ మనకి అది నెక్స్ట్ మంత్ రాదనమాట. రావడం అనేది పక్కన పెడదాం, ఆపర్చునిటీస్ కూడా రావు. అంటే ఏంటి, మన నమ్మకమే మన బలం, మన నమ్మకం పట్టే విజువలైజేషన్ కూడా వస్తుంది. అందుకని ఎప్పుడు చెప్పినా ఏంటి, మెడిటేషన్ ఫస్ట్ డే చేసినప్పుడు ఏవేవో థాట్స్ వస్తూనే ఉంటాయి, అలా కూర్చుని ఉంటారు, కరెక్ట్. సెకండ్ డే చేస్తారు కొంతమంది, థర్డ్ డే చేస్తారు కొంతమంది, 4వ రోజు మానేస్తారు, ఎందుకంటే చేయలేరు. సో ఇప్పుడు అర్థమవుతుందిగా విజువలైజేషన్ అనేది అంత డిఫికల్ట్ అనమాట. అంటే మైండ్ని కామ్గా పెట్టుకున్నప్పుడే మనకి ఏంటంటే ఒకటి విజువలైజేషన్ చేయగలం. అండ్ ఆల్సో మనకి ఏంటంటే సనాతన ధర్మంలో అయితే ఇన్ని దేవతలు ఉన్నారు, ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, అలా ఊగించుకోండి, అలా ఆలోచించుకోండి, అలా సంకల్పం పెట్టుకోండి అని చెప్పారు. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అలా ఏం చెప్పలేదు, కరెక్ట్. సో మన పరిస్థితిని బట్టి విజువలైజ్ చేసుకోమని చెప్పారు. సో ఇప్పుడు డబ్బు, సపోజ్ ఒక చెట్టు ఉంది, చెట్టులో ఆకులు ఉంటాయి, ఆకులన్నీ డబ్బులు ఉన్నాయని విజువలైజ్ చేసుకుందాం, కాసేపు అనుకుందాం అలాగా. సో ఇది స్లోగా చేయాలన్నమాట. సో ఎప్పటికైనా ఆ డబ్బు ఉంది, ఆ డబ్బుని నేను కోసుకుంటున్నాను అన్నప్పుడు మనకి ఏంటంటే అది డబ్బు మనకి ఈజీగా వస్తుంది అని చెప్పడానికి కదా. సో ఇవంతా ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో అందుకనే విజువలైజేషన్ టెక్నిక్కి మనకి కోచెస్ ఉంటారు ఎలా చేయాలి అని చెప్పడానికి. అస్సలు ఈజీ కానీ ఒక ఇదన్నమాట టెక్నిక్ అది. అదొకటి కాకుండా మనం మాట్లాడింది ఒక సింగిల్ సిచ్యువేషన్. అదొకటి కాకుండా మన మైండ్ ఏంటంటే మనం బ్రెయిన్ వాష్ చేసుకోవాలి. బ్రెయిన్ వాష్ ఎలా చేయాలి అంటే రిపిటీషన్. అంటే బ్రెయిన్ వాష్ ఎప్పుడు చేస్తాం మనం,
రిపీట్ అవుతూ ఉంటేనే అది బ్రెయిన్ వాష్ అవుతుంది. అంటే ఏంటి, నమ్మకం అనేది కలుగుతుంది. అంటే రిపీట్ చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళాలి, దానికి నువ్వు ఎగ్జామ్ రాయాలి, కరెక్ట్? సో దానికి ఫస్ట్ ఏంటంటే ఏబిసిడి రాయాలి, 1 2 3 రాయాలి, 10 వరకు పోనీ 10 వరకు, నేను ఎక్కువ కూడా చెప్పట్లేదు, 10 వరకు అది రాయాలంటే ఎన్నిసార్లు రాస్తే ఆ 1 year రాస్తే ఏదో ఆ కాస్త ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు ఉంటుంది, అంతే కదా. దాంట్లో కూడా కొంతమందికి పాస్ అవ్వరు, కొంతమంది పాస్ అవుతారు, కొంతమందికి ఎక్సలెంట్ మార్క్స్ వస్తాయి. సో ఇవన్నీ ఏంటి, మనం ఎంత నేర్చుకున్నామో, మనం ఎంత నమ్ముతున్నామో, మనం ఎంత చేయగలము, అది పేపర్ మీద పెడితే కానీ మనకి రిజల్ట్ రాదు. అలాగే ఏంటంటే విజువలైజేషన్ చేసినప్పుడు యూనివర్స్ ఆల్సో మనని టెస్ట్ చేస్తుంది. సో టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి నమ్మకం అనేది కోల్పోతాం. కొన్నిసార్లు నమ్మకం కోల్పోతే మనం చేయలేం. ఏ టెక్నిక్ అయినా అంతే. ఇది మరీ డిఫికల్ట్, ఎందుకంటే మనం దివ్య దృష్టితో, అంటే మన దృష్టితోటి ఆ సీన్ని మనం చూడాలి. ఇప్పుడు ఇలా మాట్లాడడం ఈజీయే, కళ్ళు మూసుకుంటే ఆ దృష్టి కనిపించాలి, ఆ సీన్ కనిపించాలి. ఆ స్టేజ్కి రావాలి అంటే కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. అంటే ఏంటి, పట్టు విడని విక్రమార్కుడు అని అందుకనే చెప్తాం, పట్టు విడవకూడదు. పట్టు విడవకుండా చేస్తేనే అది కొంతవరకు మనం సక్సెస్ అవుతుంది. అంటే ఏంటి, ఒకరోజు చేసి 2వ రోజు చేయకుండా, 3వ రోజు చేసి 4వ రోజు చేయకుండా ఇలా చేసావు అంటే అది టెక్నికే కాదు. అది ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ మనం చెప్పేది, ఏదైనా సరే హ్యాబిట్ అవ్వాలి. హ్యాబిట్ అంటే ఏంటి అసలు, ఇక్కడ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. సో కాన్షియస్ మైండ్ ఏంటంటే థింక్ చేస్తూ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్లో వేసినప్పుడు మనకి తెలియకుండా మనమే చేస్తాం, ఎవరు చెప్పక్కర్లా, మనం చేసేస్తాం, అది ఏమీ చెప్పక్కర్లా. సో ఇప్పుడు క్లాస్కి వెళ్తాము, మనం కరెక్ట్గా టైంకి ఆకలిస్తుంది తెలుసు, అది బాడీకి. సో అది టైం, అది అంతే, బాడీ టైం అని ఉంటుంది, బాడీ క్లాక్ ఉంటుంది, అలాగే మెంటల్ క్లాక్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ మాట్లాడుకోవాలి. అంటే ఏంటి, అందరికీ తెలుసు మనమేమో ఎనర్జీ బాడీ, సో మనకంతా ఎనర్జీ ఉంది. సో ఆ ఫ్రీక్వెన్సీ, మన ఎనర్జీయే మనం ఏంటంటే వీఆర్ సెండింగ్ ఇట్ అవుట్ యాజ్, బయటికి పంపిస్తున్నాము. అంటే ఏంటి, యూనివర్స్కి పంపిస్తున్నాము, అదే ఫ్రీక్వెన్సీ మనకు వస్తుంది అనమాట. సో మనం ఏ ఫ్రీక్వెన్సీ పంపిస్తే ఆ ఫ్రీక్వెన్సీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక మిర్రర్ అనుకుందాం, మనం చూసుకున్నట్టు ఫ్రీక్వెన్సీ. అలాగే సో మనం చూసుకున్నట్టు ఫిజికల్గా చెప్పట్లేదు, ఫ్రీక్వెన్సీ చెప్తున్నాం. మనం మన ఎనర్జీని చూడలేము, మనకి తెలియదు. కానీ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఓన్లీ యువర్ థాట్స్, అంతే కదా. నువ్వేం ఆలోచిస్తున్నావు అదే నువ్వు పంపిస్తున్నావు. ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం చాలామంది ఏంటంటే పిల్లల్ని, కుక్కల్ని అందరినీ పెంచుకుంటారు. పోనీ తల్లి కొడుకో తల్లి కూతుర్లో చిన్న బేబీ ఉందనుకుందాము, బేబీ బాధపడుతోందని తల్లికి ఎలా తెలుసు, మాట్లాడలేరు కదా, ఎలా తెలుసు, ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీలింగ్. ఆ ఫీలింగే మన ఫ్రీక్వెన్సీ. సో ఆ ఫీలింగ్నే మనం బయటికి పంపిస్తున్నాం, బయటికి పంపిస్తే అదే మనకి ప్రతిబింబిస్తుంది, అంటే రిఫ్లెక్ట్ బ్యాక్. సో ఇవన్నీ చేయాలి అంటే విజువలైజేషన్ టెక్నిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం విజువలైజ్ చేసి ఒక స్టేజ్కి రావాలి అంటే కనుక చాలా టైం పడుతుంది. చాలామంది ముందే అడిగేస్తారు మాకు ఎంత టైం పడుతుంది అని. మీకు ఎంత టైం పడుతుంది, నీకే కంగారు ఉంటే, సో నీకు నమ్మకం లేదు, అంతే కదా. నువ్వు కంగారు పడకుండా ఎప్పుడు చేసావంటే, అదే ముందు నుంచి నేను చెప్పేది ఏంటి, యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ కామ్గా ఉన్నప్పుడే నీకు ఏం కావాలి అనేది క్లారిటీ వస్తుంది. నీకు క్లారిటీ వచ్చినప్పుడే నువ్వు విజువలైజేషన్ చేసుకోగలవు. అది కరెక్ట్గా నీకు అది కావాలి అని తెలిసినప్పుడే విజువలైజ్ చేసుకోగలవు, కరెక్ట్. సో ఇన్ని ఉన్నాయి దానికి లంకిలు, అంటే చాలా ఉన్నాయి అన్నమాట, చైన్స్. ఫస్ట్ క్లారిటీ ఉండాలి, తర్వాత ఎఫర్ట్ రావాలి, తర్వాతే టెక్నిక్. ఎఫర్ట్ టెక్నిక్ రెండు ఒకటే. ఆ టెక్నిక్ వచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానికే ఏంటంటే నేను చెప్పినట్టు విజువలైజేషన్ కోచెస్ ఉంటారు. కొంతమందికి ఏంటంటే అది నమ్మసక్యం అవ్వదు. సో నేను ఇలాగే ఉందా, నేను నమ్మలేను అంటారు. సో నమ్మసక్యం అవ్వడానికి డిఫరెంట్ టెక్నిక్స్ చెప్తాం మనం. సో దాంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ డ్రా చేసుకోవడం. చాలామంది మూవీస్లో కూడా ఏం చేస్తారు, ఇక్కడ నుంచోవాలి, ఈ కలర్ డ్రెస్లు వేసుకున్నారు, ఇక్కడ ఇంకోళ్ళు నుంచున్నారు, అంటే పాత్రలు ఇలా నుంచుంటారు. సో అని డ్రా చేస్తారు అన్నమాట, డ్రా చేసి చేయడం. అలాగే మనం ఏంటంటే ఇంకోటి కూడా జర్నలింగ్ కూడా చేసుకోవచ్చు. అన్ని టెక్నిక్స్ ఇవి. కానీ నువ్వు నమ్మినప్పుడే నీకు విజువలైజేషన్, ఆ ప్రతిబింబం అనేది, ఆ రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది. అది కనిపించినప్పుడే నువ్వు అనుకున్నది జరుగుతుంది. సో అంత ఉందన్నమాట విజువలైజేషన్ టెక్నిక్లో. దీంట్లో చాలా ఎలా చేయాలి అనేది నేను ఇందాక చెప్పింది ఒక సింపుల్ ఎగ్జాంపుల్.
సో చాలా ఉంటాయి అన్నమాట. ఇది తప్పక ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము, ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అంటే ఏంటి, అన్ని మతాలు మనకు అదే చెప్పింది. ఇప్పుడు సనాతన ధర్మంలో చెప్పింది కూడా ఏంటి, పొద్దున్న లేవండి, ఇలా ఇలా చేసుకోండి, మళ్ళీ రాత్రి దైవచింతనలో ఉండాలి, మళ్ళీ రాత్రి మళ్ళీ దైవచింతనలో ఉండాలి, పడుకునేప్పుడు దేవుని తలుచుకోండి, లేవగానే మళ్ళీ దేవుని తలుచుకోండి. ఎవరిష్టమైన దేవుని తలుచుకోండి, నేను జనరల్గా చెప్తున్నాను. అంటే దైవచింతన ఉన్నప్పుడు ఏంటంటే పాజిటివిటీ అనేది పెరుగుతుంది అన్న ఒక ఉద్దేశం మీద వాళ్ళు చెప్పారు, చాదస్తం కాదు. శుచి శుభ్రం ఉండాలన్నారు, అందరికీ నమస్కారాలు పెట్టమన్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వమనలో, కరెక్ట్, కాళ్ళు కడుక్కోమన్నారు, తిండి దగ్గర కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడు ఏంటి, మనకి గ్యాస్ స్టవ్లు లేవు, మనకి మిక్సీలు లేవు, అన్ని పేడ అవన్నీ దాంతో అలికేవారు. సో అప్పుడు వాళ్ళు చెప్పిందే మనం ఇప్పుడు చెప్తున్నాం. మనం ఇప్పుడు శుచి శుభ్రంగానే ఉండాలి కాదంటలే, కానీ వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు ఇక్కడ. సో శుభ్రం అని చెప్పారు వాళ్ళు, మనకి పరిస్థితిని బట్టి మనం మలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే సనాతన ధర్మం అయినా సరే, ఏ రిలీజన్, ఇప్పుడు హిందూ మతం అయినా సరే, ఏ మతం అయినా సరే, లా ఆఫ్ అట్రాక్షన్కి పొంతన అనేది ఉంది. అంటే నేను ఇందాక చెప్పినట్టు యాంకరింగ్ టెక్నిక్ అది. అంటే ఏంటి, లక్ష్మీదేవిని ఊగించుకుంటూ నాకు డబ్బు కావాలన్నా విజువలైజేషన్ టెక్నికేగా. సేమ్ థింగ్ ఇప్పుడు విఘ్నేశ్వరుని ఆలోచించుకుంటూ నాకు విఘ్నాలు రాకూడదు అనుకున్నావు, తప్పేంటి, రాకూడదు అంతే. అదే యాంకరింగ్ టెక్నిక్ అంటారు అనమాట. మనకి విజువలైజేషన్లో యాంకరింగ్ టెక్నిక్ అనేది ఉండదు. అంటే ఎవరు చెప్పలేదు ఇలా ఇలా ఉండాలి అని, నీకు కావాల్సింది నువ్వు ఊగించుకుంటున్నావు. సో ఇట్స్ కొంచెం డిఫికల్ట్ అయిన ఒక టెక్నిక్ అన్నమాట.